హాయ్ హలో నమస్తే. సో హైడ్ అండ్ సీక్ అంటూ ఈ సెప్టెంబర్ 20కి మన ముందు రాబోతున్నారు విశ్వంత్ అండ్ రియా సచిద్ మన ముందు ఉన్నారు. సో ఏంటి సినిమా అనేది వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్, హౌ ఆర్ యూ? ఏ సూపర్. హైడ్ అండ్ సీక్ దాగుడు మూతలు ఆడుతున్నారా? ఎవరితో ఆడుతున్నారు? ప్రస్తుతానికి మాలో మేము ఆడుకుంటున్నాం. నెక్స్ట్ 20th ఆడియన్స్కి ఇస్తున్నాం, కలిసి ఆడదాం. ఆడియన్స్ దాగుడు మూతలు ఆడడంలో చాలా ఎక్కువ దిట్ట ఉంటారు. అందరూ దాక్కుని సినిమాకి రాకపోతే కష్టం లేదు, రండి వచ్చి మమ్మల్ని పట్టుకోండి అంటారు. వచ్చి మిమ్మల్ని పట్టుకోవాలి. యాక్చువల్గా మిమ్మల్ని పట్టుకోవడానికి మేము కూడా ట్రై చేస్తున్నాం. ఎందుకంటే ట్రైలర్లోనూ టీజర్లోనూ ఎండింగ్ మీరే అన్నట్టుగా ఒక హింట్ ఇచ్చి వదిలేరు. మీరు కాదని మాకు తెలుసు. అది సినిమా బట్టి అనుకున్నారు, మీరు ఓపెట్గా సినిమా చూస్తూ ఉన్నారు. అందులో క్యూట్గా ఉంటాడు, ఈడెందుకు అవుతాడులే హీరో కదా అనుకున్నారు. లాస్ట్ క్యూట్గా ఉన్న వాళ్ళే దొంగలు ఎందుకు అయితే హింట్ ఇచ్చేస్తున్నారా మాకు? అలా కూడా వచ్చేమో కదా అంటున్నాను నేను. మేము ఇచ్చిన ఒక దాంట్లోంచి 100 లూపులు లాక్కుంటూ ఉంటాం. దూకుడు సినిమాలో ఫుల్గా వాడేస్తాం, ఫుల్గా లాగేస్తాం మేము అసలు. రైట్. సో యా, డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు బసిరెడ్డి రాణా గారు హీఈస్ ఫస్ట్. అలాంటి ఆయన కథ చెప్పినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? ఏ పాయింట్ నచ్చింది? ఎందుకు ఈ సినిమా చేయడానికి? వాట్ మేడ్ యూ టు మేక్ ద మూవీ? అంటే సంథింగ్ ఈ వాజ్ లాంగ్ టైం అండి, ఎప్పుడో చెప్పాడు 2018 అట్లాగా పాయింట్ కింద హీ జనరేటెడ్. అక్కడి నుంచి స్టార్టెడ్ డెవలపింగ్. బాగా నచ్చింది ఏంటంటే నాకు ఒక గేమింగ్ కాన్సెప్ట్ మీద ఏదైనా చేద్దాం అనుకున్నాను. సో ఫిల్మ్ హ్యాస్ అ గేమింగ్, ఈ పోస్టర్ చూసారు. సో ఇట్ హ్యాస్ అ స్మాల్ గేమింగ్ బ్యాక్గ్రౌండ్ ఇన్సైడ్ ద ఫిల్మ్. సో అట్లాంటిది ఎలిమెంట్స్ యాడ్ అయితే బాగుంటుంది కదా. అంటే జనరలీ బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్స్ ఉన్నాయి, బోల్డ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లు ఉన్నాయి, ప్రొసెసన్ లాంటి సినిమాలు చూస్తాం. నథింగ్ మోర్ థ్రిల్లింగ్ ఇంకా అయినా తేవాలి. సో మాకు ఏం చేసామంటే అందులోనే ఒక గేమ్ క్రియేట్ చేసాం. సో వీ క్రియేటెడ్ గేమ్. పబ్జీ అలాంటిది ఒక గేమ్, ఇంకో కాల్ ఆఫ్ డ్యూటీ అలా. ఆ గేమ్ పెట్టి ఒక గ్రాఫికల్ కంటెంట్ లాగా వెళ్దాం. లాస్ట్ 20-30 minutes ఆఫ్ ద ఫిల్మ్ గ్రాఫిక్స్తో వెళ్దాం సినిమాని. సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ యాడ్ చేసుకుంటే వెళ్తే మేబీ ఇది ఫ్రెష్గా ఉంటుంది కదా, న్యూగా ఉంటుంది కదా. అలాంటిది యంగ్స్టర్స్ ట్రై చేయగలం, మనమే ఎక్స్పెరిమెంట్ చేయగలం. సో అది అనిపించి దెన్ లెట్స్ డూ ఇలాంటి జానర్ ఏదైనా చేద్దాం అనేది చూద్దాం. సో రియా గారు, ఈజ్ దిస్ యువర్ ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు ఇండస్ట్రీ? Yes, this is my first film. ఫస్ట్ ఫిలిం. సో వాట్ ఈజ్ యువర్ పాయింట్ ఫర్ మేకింగ్ ద మూవీ? For doing this movie, for making the movie, I think the concept is really new, fresh, and good, and very intriguing. And the story will keep you engaged till the end minute. Why I did this movie is because first, of course, the concept was amazing, but the role that I was offered, that Vasi sir saw in me, was it was very. I got very attracted towards it. I mean, as an actor, I would want to start with a beautiful role like this, and it had so many emotions to emote, and even the crime, love, the romance, everything was there for me to experience it as an actor. So I really liked it, and I love how beautifully it has been showed in the movie. Where are you from actually? I'm from, so basically I'm from Delhi, but I live in Mumbai. From Delhi and Mumbai? Yeah. My hometown is Delhi, but I live in Mumbai now. Okay, how many days you did for this movie? This was 17 to, I think around 17 days, 17 to 20 days actually. 17 to 20 days. Did you travel with Vishwant for the movie? What you have done? For the action scenes, what you have done in the movie? Action, I was not in the action scene. Shilpa and Vishwant were there in the action movie. I was more for the romance and love interest and the freshness of the air in the movie. I was there for that, and I didn't see the action scenes like that, but I love how they came out in the camera. That's the best. Okay, so 20 days చేశారు. తెలుగు ఏమన్నా ఇంకా నేర్పిలేదు మీరు? అంటే ఇందాక చెప్పింది కొంచెం తెలుగు పదాలు కొన్ని వచ్చా? ఏం తెలుగు పదాలు వచ్చు? కొన్ని Should I speak తెలుగు? తెలుగు ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నమస్కారం. అది కామన్గా స్టేజ్ ఎక్కితే చెప్పారు. ఫస్ట్ వస్తుంది అందరికీ నమస్కారం, తర్వాత ఇంగ్లీష్ వస్తుంది. చాలా చాలా బాగున్నాను.
కొంచెం కొంచెం ఇస్ మై ఫేవరెట్. సో చాలా బాగా. ఎక్కువ అందరూ ఫుడ్ ఎక్కువ పెడుతున్నారంట. ఏం పెడుతున్నా కొంచెం కొంచెం అని చెప్తుందంట. ఓకే, ఫుడ్ ఎక్కువ పెడుతుంటే కొంచెం కొంచెం అని చెప్పి బాగుంది. ఈ తెలుగు లెర్నింగ్ బాగుంది, రైట్ బ్రో. ఇందులో ఆ టైటిల్ చూసుకుంటే వన్ సైడ్ బుల్లెట్ ఉంది, ఇంకో సైడ్ ఏమో ఇంజెక్షన్ ఉంది. టైటిల్ ఐడియా అండ్ టైటిల్ ద్వారా కూడా రివీల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా కదా? హాస్పిటలైజ్ సిచ్యువేషన్స్ అలాంటివి లేదు, నథింగ్ వెరీ ఇంట్రిగింగ్ దట్ వే. బట్ ప్రతి దాంట్లోనే ఏదైనా ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం సినిమాలో వాడిన చిన్న ఎలిమెంట్ లాగా అని చెప్పి, ఇప్పుడు ఇదొక ఇన్స్ట్రుమెంట్ ఇస్ వన్ ఎలిమెంట్ పోస్టర్లో పెట్టాం. దెన్ వెబ్ అనేది ఒకటి పెట్టాం, స్పైడర్ వెబ్ అనేది, ఎందుకంటే ప్రాబ్లమ్స్లో చిక్కుకుంటాం అనే దానికి ఒక వెబ్ అనేది. సో వెరీ వెరీ చిన్న చిన్న మైనర్ ఎలిమెంట్స్ లాంటివి యాడ్ చేద్దామని వి యాడెడ్ అలాంటి ఎలిమెంట్స్ అంతే ఇన్ ద టైటిల్. ఇది నథింగ్ టు లైక్ రివీల్ ఏదో ఒక సీక్రెట్స్ లాగా. ప్రతిదానికి కూడా మనకి యాక్చువల్గా నేను ట్రైలర్లో చూసినప్పుడు కానీ టీజర్లో కానీ ఎవ్రీథింగ్ ఖచ్చితంగా ఒక స్లోగన్ లాగా లేదంటే ఒక ప్రోవర్బ్ లాగా వెళ్తూనే ఉంది ప్రతి దాంట్లో కూడా. అండ్ ఈచ్ వన్ ఈజ్ డిఫైనింగ్ వన్ ఎలిమెంట్ ఆఫ్ ద మూవీ అని అయితే. అండ్ మా డైరెక్టర్ పుస్తకాలు రాయడం ఇష్టం. సో ఆయన సినిమాలో కన్నా ముందు సినిమాలో చేశారా పుస్తకంలో రాశారా? సినిమాలో చేశారు, కానీ ఆయనకు ఉన్న ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి పోస్టర్ల మీద కొంచెం రైటింగ్ రాశారు. పోస్టర్ల మీద కొంచెం కొన్ని రైటింగ్స్ కాదు, బాగా గట్టిగా రాశారు. ఓకే, సో రియా గారు వర్కింగ్ విత్ విశ్వంత్ గారు, హౌ డిడ్ యూ ఫీల్? good. He's a good actor. He's a good human. So he's very gentle with everyone. He knows how to treat everybody, talk to everyone, and behave accordingly. And treat everybody nicely. And then as an actor, he's very effortless on screen. And yeah, I learned a lot of things from him. What did you learn? I చెప్పకూడదు. I'll tell you. The best thing I learned is how to switch, because he's very fun on set. He's always laughing, but he knows how to cry in 2 seconds when the camera says action. Oh, that we can do now I can. మహానటి అనేవాళ్ళం, మహానటుడు అన్న. అంటే నాకు యాక్షన్ నేను చాలా బేసికలీ వెరీ ఏమన్నా వెరీ సాఫ్ట్, వెరీ ఇంట్రోవర్టెడ్, జస్ట్ టు మీ పర్సన్. బట్ ఐ లైక్ బీయింగ్ సమ్మన్ ఎల్స్. యాక్షన్ టు కట్ మధ్యలో ఇంకొకటి నవ్వడం నాకు నచ్చుతుంది. సో ఐ థింక్ ప్రాబ్లీ అందుకే ఐ చోజ్ సినిమా వచ్చింది. ఇట్ గివ్స్ మీ అ డిఫరెంట్ థాట్ ప్రాసెస్. సో అపార్ట్ ఫ్రమ్ యాక్షన్ టు కట్ మిగతా టైంలో ఐ లైక్ టు బి వెరీ ఒక జోన్లో నేనే ఉండాలి అన్న జోన్లో ఉన్నాను. మాకు అలా కనిపించరే, కొంచెం సరదాగా ఉంటే ట్రై చేస్తాను అంతే. ఈ మధ్యన చేస్తున్నారా? అంటే ఇందాక బాగా ఫన్నీ ఎక్కువ కోరుకుంటున్నారు కదా. ఐ వాంట్ టు బి ఫన్ లవింగ్, అంటే హ్యాపీగా ఉండాలి లైఫ్లో, దాని నుంచి ఇంకేముంటుంది. సో సరదాగా మాట్లాడదాం, ఫన్ ఉందాం, దాని నుంచి అదేం లేదు. సరదాగా వచ్చి మీరు నేను మాట్లాడుకోకుండా మొహం తిప్పుకుని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది. బా సూపర్. సో రియా గారు వైల్ వర్కింగ్ విత్ హిమ్ ఆన్ సెట్స్, అంటే మాకు ఇక్కడ ఈజ్ ఇంట్రోవర్ట్ అంటున్నారు, ఇది అంటున్నారు. విశ్వంత్ గారి గురించి మాకు తెలియకుండా మీరు అక్కడ సెట్లో అబ్జర్వ్ చేసి వాట్ ఈజ్ దేర్ ఎనీ సీక్రెట్ అబౌట్ హిమ్? The secret has to be a secret, no? అమ్మ పర్లేదు, రివీల్ చేయొచ్చు. No, I think he's a very he's introvert, but he is what he is. He's not he does not represent a different guy. He's not fake that. He's very real. He is what he is. So I don't think there are any secrets. రైట్ అనే ఇలాంటి సినిమాలకి ప్రొడక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏమాత్రం ప్రొడక్షన్ కాంప్రమైజ్ అయినా, ప్రొడ్యూసర్ కాంప్రమైజ్ అయినా సినిమా కంప్లీట్గా మారిపోతుంది, కథ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది, ఆడియన్స్గా ఫీల్ పోతుంది. సో ప్రొడ్యూసర్ గారి గురించి, ప్రొడక్షన్ హౌస్ గురించి. మా ప్రొడ్యూసర్ పేరు నరేంద్ర గారు. ఈజ్ ఫ్రమ్ తిరుపతి యాక్చువల్ బ్యాక్గ్రౌండ్. సో ఆయన ఈ సినిమాతో ట్రావెల్ చేశారు. ఆయన కూడా ఐ థింక్ మోరలెస్ నాలాగే 2018-19 నుంచి ఈ సినిమాలో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. Then he put up a brand called Sahasra Entertainments and came out from this film. నేను ఆయన గురించి ఇందాక నుంచి ఒకటి చెప్తున్నాను. ప్రొడ్యూసర్ ఎంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అంటే, ఎప్పటికైనా సినిమా తీయాలని ఆయన తిరుపతి నుంచి అమెరికా వెళ్ళి డబ్బులు సంపాదించుకుని సినిమా కోసం అమెరికా వెళ్ళి డబ్బులు సంపాదించుకుని చెప్తారు. ఆయన వెళ్ళింది ఆబ్వియస్లీ ఆయన యాజ్ అ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ వెళ్ళారు. బట్ నేను చెప్పేది ఏంటంటే యూఎస్ మొత్తం కూడా ఆయన వెళ్ళింది మొత్తం డబ్బులు సంపాదించి మాతో సినిమా తీయడానికి. వెరీ ప్యాషనేట్. సో మీరు అలా క్రియేట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ని, అంటే హీస్ ప్యాషనేట్ బట్ యు ఆర్ మేకింగ్. ప్యాషన్ ఎంత లేదంటే నిజంగానే ఆయన యూఎస్లో వెళ్ళి నిజంగా సంపాదించిన అన్ని కూడా ఈ పుట్ ఇట్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ యాజ్ అ లైఫ్ టైం ప్రాజెక్ట్ కింద. ఎప్పుడు ఫస్ట్ అనేది ఒక చిన్న స్పెషల్ ఉంటుంది కదా,
సో ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ కింద ఆయన టేకప్ చేసి తీసినప్పుడు ఆ ప్యాషన్ డిఫరెంట్గా ఉంటుంది. అలవాటు అయిపోయింది అనుకోండి లేటర్ స్టేజెస్లో, అప్పుడు వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరే ఉంటుంది. నేను ఫస్ట్కి లవ్ చేసినట్టు వేరు కదా మన ఫస్ట్ ప్రాజెక్ట్ సినిమా. సో ఆ విధంగా హిస్ ప్యాషన్ టువర్డ్స్ ద ఫిల్మ్ ఇస్ వెరీ నెక్స్ట్ లెవెల్. ఎక్కడో అమెరికా నుంచి ఉండి ఇక్కడ మేనేజ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. పేషెన్స్ ఉండాలి, సినిమా అంటేనే పేషెన్స్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, కరెక్ట్గా మేనేజ్మెంట్ స్కిల్ ఉండాలి అని. ఐ థింక్ హీ మేడ్ వెరీ గుడ్ జాబ్ విత్. పర్సనల్గా నాకు పర్సనల్గా అయితే దేర్ ఇస్ నథింగ్ హీ కాంప్రమైజ్డ్. సినిమా ఇలా కావాలి అనుకుంటే అలా వచ్చే వరకు కూడా హీ పుట్ ఎవ్రీథింగ్ ఆన్ ద ఫిల్మ్. ఈ సినిమా ఇలాగే రానివ్వండి, మీరు ఎక్కడ షూట్ చేస్తాం, కర్నూలులో రోడ్ల మీద షూట్ చేద్దాం తెచ్చుకుని వచ్చారు, తిరుపతిలో రోడ్ల మీద తెచ్చుకుని వచ్చారు, పర్మిషన్ నుంచి అన్ని ఈ యూజ్ చేసి పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా పెట్టి చేశారు. ఓకే. సో రియా గారు, యాక్చువల్లీ వెన్ వీ వాచ్ ద ట్రైలర్ అండ్ టీజర్, మీ క్యారెక్టర్ ఏదో లిమిటెడ్గా ఉన్నట్టుంది. అండ్ ఆల్సో ఇన్ సాంగ్, అంటే ఒక ఫ్యామిలీ సాంగ్లో యు ఆర్ దేర్, యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ సాంగ్. సో మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది మూవీలో? ఈజ్ దేర్ ఫర్ ఏ ఫ్యామిలీ పర్పస్, సాంగ్ పర్పస్ అన్నట్టు ఉంటుందా, ఆర్ యూ విల్ ట్రావెల్ త్రూ అవుట్ ద ఫిలిం యాజ్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్? So what Basi sir saw in this character is, so my character is Parvati to Shiva. How important Parvati is for Shiva evolved. Shiva cannot exist without her. So that importance he has given to this character, that support, that emotional support is always there for him in the movie, to Shiva particularly in the movie. So yeah, it will carry throughout. Throughout. In the mind, she's not on screen, she's off screen, but the presence is always felt. ఓకే. విశ్వంత్ బ్రో, ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, శివుడికి పార్వతి గంగాలాగా లైఫ్లో వీళ్ళిద్దరూ అనవసరంగా వీళ్ళు వచ్చి ట్రాప్లో ఇరుక్కున్నారు అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంది కదా. సో ఈజ్ దట్ శివ యూ? సినిమా మొత్తం శివ అనే ఆడి వరల్డ్ మీద వెళ్తుంది. సో సినిమా స్టార్ట్స్ విత్ హౌ శివ అండ్ హిస్ వరల్డ్. ఈ వరల్డ్ ఏంటి, జనరల్గా ఫ్యామిలీ, లో ఉన్న ఒక రోడ్, ఆడి ఫ్యామిలీ లైఫ్, అదే ఆడి వరల్డ్. సడన్గా ఇలాంటి రోడ్ వరల్డ్ ఒక లార్జర్ దెన్ లైఫ్ వరల్డ్ ఎలా అయిపోయింది, హౌ డస్ ఇట్ గో ఇన్ టు స్టేట్ కావాల్సినంత కాన్ఫ్లిక్ట్ అయిపోయింది, ఎలాగైంది, ఆర్ ఒక డిజిటల్ మీడియాలో అది ఎంత పెద్ద కాన్ఫ్లిక్ట్ ఎలా వెళ్ళిపోయాడు అనే వరల్డ్కి షిఫ్ట్ అవుతుంది. సో అలాంటి కాన్ఫ్లిక్ట్లోకి ఎలా వెళ్ళిపోయాడు అనేది సినిమా. సో శివ ఇస్ మెయిన్. శివ ఈజ్ యూ అంటే స్టార్టింగ్ నుంచి ఆ ట్రైలర్లో కూడా శివ చేస్తున్నాడు అంటే మనిషి కాదు మృగం అన్నట్టు చెప్తూ వచ్చారు. అండ్ లాస్ట్లో ఇచ్చిన కంక్లూజన్, ట్రైలర్లో ఇచ్చిన కంక్లూజన్ కూడా యూ రిమూవ్ ద మాస్క్ అండ్ యూ ప్రూవ్ దట్, చాలా బాగుంది. సో అంటే క్రైమ్లో మీరు ఇరుక్కున్నారా, లేదా క్రైమ్ చేసిన వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో మీరు చేస్తున్నారా? మీకు జరిగిన అన్యాయానికి సంథింగ్ ఎగ్జాక్ట్లీ ఇదే చూడాలి సినిమాకి. యాక్చువల్లీ ట్రైలర్కి అర్థమైందంటే ట్రైలర్ చూస్తే దట్ ఇస్ వాట్ ఇస్ ఐడియా అబౌట్ మేకింగ్ ద ట్రైలర్. ఎగ్జాక్ట్లీ అదే చూడాలి. టూ క్వశ్చన్స్ కంప్లీట్ రేజ్ అయినా అంటే 2 questions సాల్వింగ్ సినిమా బేసికలీ. ఓకే. సో మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ట్రైలర్లో చితక్కొట్టేశారు నిజంగానే, విచ్ క్రియేటెడ్ దట్ ఇంపాక్ట్ టు ద ట్రైలర్. సో మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సాంగ్స్ ఓన్లీ పెయిన్ ఆఫ్ శివ అండ్ లైఫ్ ఆఫ్ శివ అయినా ఇంకా ఏమన్నా ఉన్నాయి? లేదండి, లిమిటెడ్ సాంగ్స్ ఓన్లీ, మనం ఈ 2 సాంగ్స్ ఉండాలి అని లిమిట్ చేసాం. మిగతా సినిమా అంతా అలా జానర్కే స్టిక్కే ఉంటుంది. ఎక్కడ కమర్షియల్ కొంచెం సైడ్లో పాట కావాలి అని అలాంటిది పెట్టుకుని ఒక ఫ్యామిలీ బేస్డ్ సాంగ్, హీరోకి ఇంట్రడక్షన్ లైఫ్ ఏంటి అనేది, దెన్ అక్కడి నుంచి మిగతా సినిమా అంతా వస్తుంది. సో మ్యూజిక్ ఈస్ డన్ బై లిజో అని, ఈజ్ అ మ్యూజిషియన్ హూ వర్క్ అట్ ఏఆర్ రెహమాన్ స్కూల్. సో తను నాతో ఇంతకు ముందు నుంచి ట్రావెల్ అయ్యాడు, సో వేరే సినిమా వర్క్లో. సో తన్ని ఐ ఇంట్రడ్యూస్డ్ హిమ్ టు బసి అండ్ వాళ్ళిద్దరికి బాసింగే. సో దెన్ వితౌట్ ఇలాంటి సినిమాకి ఒక చిన్న కల్చరల్ డిఫరెన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ చేస్తే కొత్త థాట్ రావచ్చేమో అని ఇంట్రడ్యూస్. యాక్చువల్గా విశ్వంత్ గారి కెరీర్లో కేరింత ఈజ్ ద బెస్ట్ ఫిలిం ఎప్పటికీ కూడా. ఆ తర్వాత మీరు ఎన్ని చేసినా యూ హ్యావ్ దట్ రికగ్నైజేషన్. ఎస్, యూ హ్యావ్ దట్ రికగ్నైజేషన్. విశ్వంత్ సినిమా చేస్తున్నారని రికగ్నిషన్ ఉన్నా అంత హైప్ అయితే మీకు ఏ సినిమాకి నాకైతే తెలిసి రాలేదు. ఈజ్ దిట్ హైడ్ అండ్ సీక్ గివింగ్ యూ దట్ బ్యాక్? ఆఫ్టర్ కేరింత కమర్షియల్ సినిమాల కన్నా మోర్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ చేశాను. నేను
ఇది అంత కమర్షియల్ ఓరియంటెడ్ సినిమా చేయలేదు కాబట్టి అండ్ చేసిన ఒకటి ట్రై చేసాను బిస్కెట్ అయింది. సో మనమంతా చేసాం కాన్సెప్ట్ ఓరియంటెడ్ రెస్పెక్ట్ వచ్చింది అసలు. మనం ఓపెట్ కదా చేసాం. ఓపెట్ కథతో కూడా అరే సినిమా రెస్పెక్ట్ వస్తుంది, ఆ సినిమా చూస్తే నిజంగా బాగుంటుంది. సో అట్లా మంచి మంచి సినిమా చేసుకుంటాం. తర్వాత తోలుబొమ్మలు అంటే వన్ ఆఫ్ వెరీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్, ఎమోషనల్గా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. నా పర్సనల్గా స్టోరీలో ఎక్కడ ఫెయిల్యూర్ అవ్వలేదు. కమర్షియల్గా ప్రాబ్లీ ఐ డెంట్ గో యాజ్ అ కమర్షియల్ యాక్టర్. అంటే మనం ఒక సాంగ్స్ డాన్సెస్ అట్లాంటివి చేయకుండా మోస్ట్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీవీ బై విచ్ మీలాంటి వాళ్ళందరూ గుడ్ విల్ ఇచ్చారు, రెస్పెక్ట్ ఇచ్చారు, మంచి సినిమా ఏం చేస్తాడు అట్లీస్ట్ అలా నమ్మకం ఇచ్చారు. ఇప్పటి నుంచి ప్రాబ్లీ వాంట్ గో కమర్షియల్. ఈ సినిమా వరకు ఇట్ స్టిల్ కాన్సెప్ట్ ఫిల్మ్. దీని తర్వాత యాక్చువల్లీ వర్కింగ్ తెలుసు, అడుగుతాను ఇప్పుడు అడుగుతాను. దెన్ వి వాంట్ టు గో లిటిల్ కమర్షియల్, అంటే మాస్ ఫిల్మ్ చేయాలి ఒకటి, గో ఇన్ టు ఆడియన్స్ ఫిల్మ్, మళ్ళీ ఆ తర్వాత చేయాలి అనే థాట్లో ఉన్నాం ఎప్పటి నుంచో. అండ్ నౌ ఇట్ ఇస్ కమింగ్ ఇంప్రూవ్. ఓకే, యా రియా గారు, ఫర్ యూ హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ ఆర్ రోల్ మోడల్ టు కమింగ్ ఇన్ టు ఇండస్ట్రీ అంటే ఎనీవన్ ఈజ్ దేర్ ఫర్ యూ? Inspiration coming into the industry. I think I have a lot of role models. It's not just one. I'm very fond of people who make impact in this industry and not just to come here and dance and go and just act. They're here to impact and here to inspire other people. I think for me, Priyanka Chopra, Sushmita Sen, Aishwarya Rai, all of these have made a major impact for me to enter this industry, and I think it's time that the light continues. Obviously. So what is your dream character when you enter into, ante when we come into the industry, everyone wants to make one grandeur film or some kind of genres which we like the most, which we watch the most. So alanti separate genre edanna unda for you? I am a very romantic kind of lover person. So I think for me, romance is a very beautiful emotion. So that is one thing that I always want to keep portraying. But as an actor, I would love to experience different kind of roles, because you know, the hunger of actor does not end with one type of character. So I think there are a lot of characters in Hindi cinema. I'm also doing a role of a Interpol officer. Then there's something different. The different characters I'm playing, because that's how as an actor I can grow. So I think for me, my favorite emotion is romance and love. But I like other things, action, dance. Super. Romance and love. Any love stories? Love story? Love story? Any love story? Love stories is what it is. You like? Yeah. Right now? Right now you can say number of also. అంతే అంతే అంటే ఏం లేదు, లవ్ అండ్ రొమాన్స్ యూ లైక్ మోస్ట్, నో? సో ఆర్ యూ ఇన్ లవ్? Right now, no, because right now I'm in love. హౌ మెనీ ప్రపోజల్స్ యూ గాట్? I think the show will end by the time we end the casting, but there are a lot of people who love me, and I'm very blessed by surrounded by people who love me so much. But right now, I'm very focused on my career. I think my love right now is my acting and how I want to. సూపర్. విశ్వంత్ బ్రో, యా ఇందాక ఒక పెద్ద సినిమా అన్నారు, ఆ పెద్ద సినిమా గురించి వచ్చేద్దాం. అంటే మీరు ఎక్కువ చెప్పరు, మాకు తెలుసు. అది కమర్షియల్, ఓకే. ద ఫిలిం వాట్ యు ఆర్ డూయింగ్, వీఆర్ గోయింగ్ టు ఆస్క్ అబౌట్ ఇట్. అంటే ఇంకా ప్రొడక్షన్ నుంచి, బట్ బ్లూ ప్లానెట్ అంటే కిరణ్ రెడ్డి గారు నేనే రాజు నేనే మంత్రి సినిమా తీశారు. ఓకే. సో వాళ్ళ బ్యానర్లో మేకింగ్ నెక్స్ట్ ఫిలిం. ఇట్స్ కమింగ్ అవుట్ వెరీ వెల్. అంటే ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్ చేద్దాం, కామెడీ ఎంటర్టైనర్, రీచ్ ఇన్ టు ద క్రౌడ్ లాగా. సో బాగా వస్తుంది. అండ్ వీఆర్ థింకింగ్ దట్ విల్ హిట్ అ వెరీ బిగ్ కమర్షియల్ స్పాట్. మ్యూజిక్ ఇస్ కమింగ్ అవుట్ వెరీ వెల్. ప్రతి పాట నచ్చింది. సూపర్. జస్ట్ లుకింగ్ ఎట్ దట్. ఇంకా వీ విల్ రిలీజ్ ప్రాబ్లీ సినిమా రిలీజ్ పనులు అయిపోయాక ప్రాబ్లీ అప్పుడు అది అనౌన్స్ చేసుకుని వీళ్ళు. ఓకే, అదే ఓకే. ఇంకో పెద్ద సినిమా చేస్తున్నారు, దాని గురించి మేము అడిగినా మీరు ఎక్కువ చెప్పరు. పార్ట్ ఆఫ్ ఏం చేయండి, వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టరా? కాదు, రిజిస్టర్, డెఫినెట్లీ రిజిస్టర్ క్యారెక్టర్. అండ్ వెరీ క్లోజ్గా ఐ అసోసియేటెడ్ విత్ అక్కడ టీమ్ మెంబర్తో, చరణంతో ఐ హ్యాడ్ ఫ్యూ సీన్స్ టు డూ.
అపార్ట్ ఫ్రమ్ ఇట్ వర్కింగ్ స్టైల్ విత్ శంకర్ గారు ఎలా ఉంటుంది అనేది చూడాలి అనేది ఒక మేజర్ కన్సర్న్ ఫస్ట్. సో ఆయనతో మనం ప్రాబ్లీ ఇంకొక నెక్స్ట్ లెవెల్ సినిమాలు చేసినా ఆయన సెట్ ఆఫ్ హీరోలు ఆయనకి ఇప్పటికే ఉన్నారు, కమల్ హాసన్ గారు అలాంటి. సో అట్లాంటప్పుడు ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు లెట్స్ డూ ఇట్, లెట్స్ లెర్న్ అనే ప్రాసెస్తో చేశాను అసలు. హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ శంకర్ గారు? అంటే ఇట్ ఫెల్ట్ వెరీ ఈజీ అండి. అంటే అదిరిపోయిందంటే అది కామన్ వర్డ్, బట్ చాలా ఈజీగా అనిపించింది. అంటే పెద్ద డైరెక్టర్లు అంత ఈజీ ఇస్తారు ప్రాబ్లీ యాక్టర్కి. యూ కెన్ యాక్ట్ లైక్ దిస్, యూ కెన్ యాక్ట్ లైక్ దట్ అని చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఫుల్ ఫ్రీడమ్. ఎక్కడన్నా ఏమన్నా అరవడం అలాంటివి ఏమన్నా జరిగాయి? ఐ డోంట్ థింక్ అండి. చాలా కూల్ సెట్స్ అయ్యాయి శంకర్ గారు. వాట్ ఎవర్ బ్రీఫ్ చిన్న పీరియడ్ అయి వర్క్ దట్ వెరీ వెరీ కూల్. ఓకే. సో రియా గారు, వీ హర్డ్ దట్ యు ఆర్ ఏ సింగర్ టూ అని. సింగర్. I'm a singer. Where did you hear this? I mean, I like singing, but I'm not a professional singer. Not a professional singer, but I yeah. like singing. I like trying different things. I like మీకు ఎలా తెలుసు? dancing. మాట్లాడుతున్నారు ఫస్ట్ సింగింగ్ అది తెలుసు మీకు ఎలా తెలుసు? ఏదో చీకట్లో మాట్లాడుకున్నారేమో అనిపించింది. లేదు అంటే నాకు యాక్చువల్గా నాకు అది అలవాటు. వీ హ్యావ్ ఎ రూమర్ అని చెప్పి నేను ఒక రూమర్కి చేసి అడుగుతాను. అంటే కొంతమంది ముందు పాడేస్తుంటారు, అలాంటివి ఏం చేయం, మేము ప్రాపర్గానే వేస్తాం ఫుల్ లెంత్లో. సో యా, ఒక సాంగ్ ఏదన్నా, ఎనీ సాంగ్ ఫర్ అవర్ పీపుల్. No, I can't sing like this. Actually. So I can't. This is not how I can sing. Okay, two lines, just 2 lines. Okay, this is so much of Hindi is okay. మీరు తెలుసు అడిగినప్పుడు మరి తీసుకురారు. Bro. मैं तेनू समझावा कि ना तेरे बिना लगदा जी, तू की जाने प्यार मेरा, मैं करूँ इंतजार तेरा, तू दिल तू यूं जान मेरी, जान मेरी. రికార్డింగ్ అన్నట్టు ఉంది. సీరియస్లీ, సో సూపర్ గుడ్ వాయిస్. సో డూ యూ వాచ్ తెలుగు మూవీస్? I do. వాట్ ఈస్ ద మూవీ రీసెంట్లీ యూ వాచ్ అండ్ విచ్ తెలుగు మూవీ ఇంప్రెస్డ్ యూ లాట్ ఇన్ రీసెంట్ టైమ్స్? I think a lot of movies which are dubbed in Hindi I watched too. So, but recently what I watched was Hi Nana, Nani's movie. That was the recent movie I watched. There are a lot of movies that made an impact. All the big blockbusters movies that were released in North also. All the Bahubali, RRR, these. No, all movies only released there. Almost. Yes. Yeah, almost are getting released there. So these all are making an impact. That's why they are going worldwide, I think. So That's why you all are coming to South. I came before. రైట్ విశ్వంత్ బ్రో, ఇప్పుడు ఎక్కువగా మనకు బయట నడుస్తున్నది మహాభారతం ఇంపాక్ట్ చాలా గట్టిగా పడుతుంది అందరిపైన. మహాభారత క్యారెక్టర్స్ అనుకుంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏ క్యారెక్టర్ తీసుకుంటారు? అండ్ ఐ విల్ సే సమ్ నేమ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ మహాభారత. విచ్ వన్ మీరు వాళ్ళు ఈ క్యారెక్టర్ వాళ్ళు బాగుంటారు అనిపించింది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు అనుకుంటారు? చాలా పెద్ద ప్రశ్న అంటే చాలా పెద్ద సీక్వెన్స్ అది. మామూలుగా మనకు ఒక థాట్ ఉంటుంది, అదే ఈయన బాగుంటారు, ఇక్కడ ఈయన బాగుంటారు. మీరు అనుకుంటే మీరు ఏ క్యారెక్టర్కి బాగుంటుంది అనుకుంటారు? అనుకోవడం అయితే డెఫినెట్లీ ఏమోండి, నేను చాలా ఇంప్రెస్డ్ బై కృష్ణుడు అండి. అంటే నాట్ ఫర్ ద అదర్ థింగ్ బట్ ద వే హీ హ్యాండిల్స్ ద హోల్ సిచ్యుయేషన్. కృష్ణుడి క్యారెక్టర్కి. ఓకే, సో కృష్ణుడి క్యారెక్టర్ మీరు పక్కన పెడితే భీష్ముడికి ఎవరు అనుకుంటారు? ప్రాబ్లీ ఫుల్ తారక్ అన్నట్టు. తారక్ గారు, భీష్ముడు. ఓకే, దుర్యోధనుడు? పెద్ద అంత ఇంప్రెస్ కాదు అంటే ఏమో నా పర్సనల్ ఫీలింగ్ ఇంప్రెస్ కాదు. ఇప్పుడు ఇంప్రెస్ కానని చెప్పి ఎవరిని యాక్టర్ పేరు చెప్తే బాగుంది చెప్పండి.
చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చెప్పేసారు ఆయన గురించి. ధర్మరాజ్ గారు ఆయనకి ఇంప్రెస్ అవుతారు కదా. అది అప్పట్లో నిజంగా కృష్ణరాజు గారు అంటే అప్పట్లో ఇప్పుడున్న వాళ్ళకి మనకి ఎవరికైనా చేయాలి అంటే ఏమన్నా కొన్ని ఫిగర్లు ఆల్ చేస్తాను వాళ్ళు. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో నేను ఎప్పుడు కృష్ణుడు చూడలేదు. నేను సీనియర్ ఎన్టీఆర్ చూసాను అంతే కృష్ణుడు. సో కొంచెం అది రిజిస్టర్ అయిపోయింది నాకు. కొత్తగా ఇంకెవరన్నా వేషం వేసినా అది ఐ కెనాట్ టేక్. సో అట్లా కొన్ని ఇంకా వాళ్ళకే ఇచ్చారు. ఎవరు లాస్టింగ్ లెజెండ్ సీతారామరాజు సినిమా చూసాను. కృష్ణ గారు ఎప్పుడు నాకు అది నాకు కొత్తగా నేను కృష్ణ గారి క్యారెక్టర్ వేసుకున్నా నేను నవ్వుకుంటాను అది. సో అలా కొన్ని క్యారెక్టర్స్ ఆర్ డన్. వాటిలో మనం మళ్ళీ కొత్తగా ఇంకొకరు వేసినా అది ఫీల్ అవ్వదు. అంటే నా జనరేషన్ అట్లీస్ట్. అర్జునుడు కర్ణుడు వీళ్ళిద్దరు మోస్ట్ ఇంపార్టెంట్. ఐ థింక్ మన ప్రభాస్ అన్నాళ్ళు వచ్చాక ఇంక వేరే వాళ్ళు ఇంకెవరు అసలు అదే చెప్తాను. కొన్ని మనం ఫస్ట్ టైం చూసినాయి కదా అవి మళ్ళీ రీమేక్ రీడూలో చేశాక అవి అంత బిలీవబుల్ అనిపించము. సాయంకాలం నా క్యారెక్టర్ చూసి మనం ఊహించుకుంటే ఇంకా అదే. తర్వాత మళ్ళీ కొత్తోడు ఎవడో చేసినా అది తర్వాత స్టేజ్ డ్రామా పక్కన చేస్తున్నట్టు ఉంటుంది అంతే. ఓకే. సో ఫైనల్లీ హైడ్ అండ్ సీక్ 20th రిలీజ్ అవుతుంది. అండ్ ఆల్సో యు ఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద మూవీ. మీకు హ్యాపీ ఫేసెస్ కనిపిస్తున్నాయి. సో ఫైనల్గా మీ మాటల్లో ఆడియన్స్కి అబౌట్ ద మూవీ. సో నా నెక్స్ట్ సినిమా హైడ్ అండ్ సీక్ సెప్టెంబర్ 20th రిలీజ్ అవుతుంది. ఈసారి వెరీ హ్యాపీ బికాజ్ రిలీజ్ ఇస్ గోయింగ్ బిగ్గర్ అండ్ గ్రాండర్. వీఆర్ రిలీజింగ్ ఆల్ త్రూ US, UK, Andaman, Andhra, Telangana, నిజంగా ఓకే. so we're very happy about it. But one thing all of you guys should do is పెద్దగా ఏం చెప్పను. ఫస్ట్ మా టీజర్ ట్రైలర్ చూడండి. అది నచ్చితే దెన్ యూ గో వాచ్ అవర్ ఫిలిం. సో ఫస్ట్ సినిమా చూసి అది నచ్చితే 10 మందికి చెప్పమని కూడా గో వాచ్ అవర్ టీజర్ అండ్ ట్రైలర్. అది నచ్చి కొంచెం ఇంట్రెస్ట్ వస్తే డెఫినెట్లీ గో వాచ్ అవర్. So we all have put a lot of hard work in this, and you can see this in just the trailer and the teaser. And one thing I'm sure of is the movie will not let you down, and it will create a bigger impact. And you will love the experience in the cinema because of the great direction and the movie and all the technicians and actors here. Please go and watch it. First day will show 20 September. Thank you. రైట్. సో 20th September హైడ్ అండ్ సీక్ ఇన్ థియేటర్స్. ఖచ్చితంగా ఒక మంచి అటెంప్ట్. సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ట్రైలర్లో చాలా బాగున్నాయి. థియేటర్లో ఇంకా బాగుంటుంది. అండ్ మ్యూజిక్ వాజ్ ఆసమ్. సో థియేటర్లో యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. ఏంటి చదువుతున్నారు? చాలా సీరియస్గా లీనమైపోయి చూసేస్తున్నారు. మాస్క్ అక్కడ ఉంది. అది మేము వెయిటింగ్ అక్కడ థియేటర్లో ఎలా చూపిస్తారు ఆ సీక్వెన్స్ ఏంటి అని. ఈ సీక్వెన్స్ అండి. అలాగే మేజ్ సీక్వెన్స్ ఒకటి ఉంది కదా. మేజ్ థంబ్ ప్రింట్ లాగా ఉంది మాకు అది. తర్వాత ట్రైలర్లో చూసినప్పుడు సో ఏంటి అని చాలా ఉన్నాయి. అండ్ మ్యాథమెటికల్గా కూడా సాల్వ్ చేస్తున్నాం అన్నారు. ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఏంటి అనేది కూడా వీ హ్యావ్ టు. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ సినిమాల్లో లాజిక్ వాడకపోతే తర్వాత మనల్ని కొడతారు. సో అందుకే ఏం మ్యాజిక్లు వాడకుండా ప్రాపర్ లాజిక్ ఇస్తాను. నిజంగానే అలా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. నిజంగా చేస్తారు పోలీస్ ఈక్వేషన్స్. చూద్దాం సినిమాలో మీరేం సాల్వ్ చేశారని వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఆన్ 20th. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.